బిఎన్బి టీవీ నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి పర్ఫెక్ట్ ఛానల్ స్వాగతం. నిజానికి వివాహమైనాక కొన్ని సంవత్సరాల తర్వాత వరకు కడుపు పండగ ఎన్నో దేవాలయాలు, ఎన్నో వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారు. స్త్రీకి కడుపు పండడం అంటే బిడ్డను కనడమే ప్రథమ లక్ష్యం. ఒక వివాహమైన జంట ఇద్దరు ముగ్గురు అవ్వాలని కోరుకునే వాళ్ళు లేని వాళ్ళు ఉండరు. అలాంటిది ఇప్పుడు మన దుబాయ్లో ఒక గృహిణి నూతనంగా వివాహమైన ఒక పురుషుణ్ణి బేరసారాలు మొదలుపెట్టింది. ఖరీదైన కార్లు కొనిపెట్టు, బిడ్డను కావాలంటే 2.5 కోట్లు ఖర్చు పెట్టు, నాకు విలాసవంతమైన హోటళ్లకు తీసుకెళ్ళు, విలాసవంతమైన బట్టలు కొనిపెట్టు, మంచి వజ్రాల హారాన్ని కొనిపెట్టు, 2.5 కోట్లు ఖర్చు పెట్టు, నా బ్యాంకులో అకౌంట్లో ₹1 కోటి వెయ్యి, మొత్తం 2.5 కోట్లు అయితేనే నీకు తండ్రి అని పోస్టుకు నీకు కలగజేస్తా, లేకపోతే నువ్వు తండ్రివి కాదు, నువ్వు కనీసం పురుషుడు కూడా కావు. ఏమండి, ఆయన తండ్రి అయితేనే కదా ఈమె స్త్రీ అనిపించుకునేది, తల్లి అనిపించుకునేది. ఆయన తండ్రి అవ్వకపోతే ఈమె స్త్రీ అనిపించుకుంటుందా? గొడ్డు మోతురాలు అనిపించుకోదండి. కేవలం వివాహం అనేది ఈ వ్యవస్థలో ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేరినా పొగడరా నీ తల్లి భూమి భారత్ అని అన్నట్టుగా ఏ దేశంలో అయినా వివాహం చేసుకుంటే ఆ భార్యని తల్లి చెయ్యాలి ఆ పురుషుడు, లేదంటే ఆ స్త్రీ ఆ భర్తను తండ్రిని చెయ్యాలి. ఆ రెండు లేని జన్మ వ్యర్థము కదా. దేనికి? ఎవరన్నా మీ స్నేహితుడు కలిశాడు, ఏమే ఎంతమంది పిల్లలే నీకంటే, నేను గొడ్డు మాత్రం నా దగ్గరే ఉన్నారు, నాకేం పిల్లలు లేరు, మా ఆయన కలిసి రావట్లేదు అంటే ఎవరన్నా గౌరవిస్తారా? ఏరా ఎంతమంది పిల్లలు రా నీకు, ఏంట్రా సంవత్సరం అయింది మీ ఆవిడ విశేషమా అని, లేదురా మా ఆవిడ కలిసిరా, అది ఆడదేనా అని తిడుతారు. కానీ మీరు చెప్పుకోలేడే, 2.5 కోట్లు అడుగుతుంది, లేకపోతే నన్ను తండ్రిని చేయనంటుంది, 2.5 కోట్లు ఇస్తాం, కానీ నువ్వు తండ్రిని చేస్తావా? నీకు ఖచ్చితంగా స్త్రీత్వం ఉందా? చెప్పు, నిరూపణ చేయి, రాయ్, బాండ్ రాయ్. వాట్ ఆర్ యూ టాకింగ్, యూ క్రూయల్ లేడీ? అలా మాట్లాడకూడదు. హిందూ సాంప్రదాయం. నీకు కావాలంటే ఇంకో చోట బ్లాక్ చేయి, అంతేగాని నేను పిల్లలు ఇవ్వను, నిన్ను తండ్రి చేయాలంటే యూ షుడ్ పే 2.5 crores. అంటే ఇది ఎంతవరకు ధర్మం? ఏ కోర్టు కూడా దీన్ని అంగీకరించదు. ఆ కోర్టులకు వెళ్ళినా సరే మనోడే విజయం సాధిస్తాడు. నువ్వు నిరూపణ చేయాలి, వీడు మగాడా కాదా అనేది. నువ్వు ఆడదానివా కాదా నిరూపణ చేస్తేనే కదా. ఫస్ట్ 2.5 కోట్లు నీకు ఇవ్వాలి. నువ్వు తల్లివా కాదా? ఓకే, ఎనీవే, మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి. నిత్య నిజాలు చెప్పే బిఎన్బి పర్ఫెక్ట్ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.